హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనకి పండుగలంటే ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోర అండి. అండ్ పులిహోరతో ఫస్ట్ గుర్తొచ్చేది దేవాలయాల్లో. దేవాలయాల్లో పెట్టే ఆ పులిహోర రుచి అమృతంలా ఉంటుందండి. అలాంటి పులిహోర మనం ఇంట్లోనే చాలా సులువుగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక కుక్కర్ ఇలా తీసుకుని దాంట్లో నేను ఒక పెద్ద గ్లాసుడు బియ్యం తీసుకున్నాను ఇలాగా. నేను సోనా మసూరినే తీసుకున్నాను ఇక్కడ. ఈ బియ్యాన్ని బాగా కడిగేసి ఇలాగా పక్కన పెట్టుకోండి వాటర్ అంతా రిన్స్ చేసేసుకొని. మీరు ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్‌తో 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మంచి నీళ్లు పోసుకోండి ఇలాగా. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు నేను కూడా ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. ఇది బాగా కలిపేసుకోండి ఇలా గరిటెతోటి. కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. స్టెప్ 2 ప్రాసెస్ ఏంటంటే ఒక ప్యాన్ ఇలా తీసుకుని దాంట్లో ఒకే ఒక్క టేబుల్ స్పూన్ నూనె ఇలా వేసుకోండి. దీంట్లో అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ముందుగా దీంట్లో. వేసుకుని ఇప్పుడు 3 ఎండుమిరపకాయలు 3-4 వేసుకొని ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలాగా వేయించుకోండి, రోస్ట్ చేసుకోండి. ఈ మసాలా ఈ పులిహోరకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మసాలాని ఇలాగా నెమ్మదిగా లో ఫ్లేమ్‌లో మాత్రమే రోస్ట్ చేసుకోండి ఇలాగా. ఒక 2 నిమిషాలు ఇలాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 2 రెబ్బల కరివేపాకు ఇలా వేసుకొని దీన్ని కూడా ఇలాగా రోస్ట్ చేసుకోండి. ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలిపేసుకుని దీంట్లో ఇంకొన్ని సెకండ్లు దీన్ని వేగనివ్వండి. ఈ పసుపు కూడా బాగా దీనికి పట్టి వేగాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకుని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి. చూసారు కదా, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ చింతపండు అండి. ఈ చింతపండుని నేను 2 నిమ్మకాయల సైజు చింతపండు తీసుకుంటున్నాను ఇలాగా. తీసుకుని దీంట్లో చిన్న గ్లాసుతో 1.5 గ్లాసు ఇలా వేడి నీళ్ళు పోసుకుంటున్నాను నేను ఇక్కడ. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలాగా నానపెట్టేసుకుని మెత్తగా పల్ప్‌లాగా చేసేసుకోవాలండి దీన్ని. ఇలాగ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో స్ట్రైనర్ పెట్టుకొని నేను ఈ పల్ప్ అంతా కూడా పల్ప్‌ని బాగా చేసేసుకోవాలన్నమాట ఇలాగా. మెత్తగా చేత్తో పిసికేసుకుని దీంట్లో స్ట్రైనర్‌లో వేసేసుకోండి. ఇప్పుడు పల్ప్ కింద పడకుండా ఈ గుజ్జు మాత్రమే కింద పడేటట్టు మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి మనం. ఈ చింతపండు గుజ్జు కొంచెం నీళ్ళగా ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక 2-3 నిమిషాలు ఎక్కువ ఉడుకుతుంది అంతే. ఇలా పూర్తిగా పల్ప్ అంతా తీసేసుకోండి. అండ్ మీకు చింతపండు కలర్‌ని బట్టే పులిహోర ఉంటుందండి. సో పులిహోర మీకు కలర్ రాలేదంటే మాత్రం మీరు వరీ అవ్వమాకండి. పాత చింతపండు అయితే కొంచెం నల్లబడుతుంది. కొత్తదైతే మాత్రం కొంచెం తెల్లగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు రబ్బలు, 1 టీ స్పూన్ సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము ఇలా వేసుకుని దీన్ని బాగా కలిపేసుకోండి. ఇది ఇప్పుడు మనకి దగ్గర ఒక 10-15 నిమిషాలు ఇలాగా పొయ్యి మీద ఉడకాలండి. బాగా దగ్గరికి అయిపోవాలి చింతపండు పేస్ట్ మొత్తం కంప్లీట్‌గా. ఇది ఒక మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ మసాలా పౌడర్ దీంట్లో వేసేసుకోండి. వేసేసుకుని దీన్ని మొత్తంగా కలిపేసుకుని ఇలాగా పొయ్యి మీద మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దీన్ని బాగా దగ్గర పడనివ్వండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి దీన్ని. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని కలుపుకోండి. చూసారు కదా, దగ్గర పడతా ఉంది ఇది. సో ఇలా బాగా దగ్గర పడిపోవాలన్నమాట. సో మీకు ఒక 15-20 నిమిషాలు ఈజీగా పడుతుందండి ఇది. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఇందాక పౌడర్ చేసుకున్నారు కదా, రోస్ట్ చేసుకున్నారు, అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఒక పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోండి. పచ్చి గుళ్ళండి ఇవి. వేసుకుని వేయించుకోండి. ఎటువంటి పులిహోర అయినా వేరుశనగ గుళ్ళు ఉంటేనే బాగుంటుంది. అవి వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా వేయించేసుకోండి. మినపప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువే పడుతుంది మీకు పులిహోరకి. సో ఇది బాగా ఇలాగా వేయించేసుకోండి. మాడిపోనివ్వద్దండి, పక్కనే ఉండి లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి.
ఇప్పుడు నేను ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను దీంట్లో కూడా. దీంట్లో బానే పచ్చిమిరపకాయలు మీకు పడతాయి. ఎండుమిరపకాయలు, మిరియాలు అన్నీ వేసుకున్నా కూడా పచ్చిమిరపకాయలు బానే పడతాయి మీకు. అండ్ దీంట్లో ఇంకొక 3 ఎండుమిరపకాయలు నేను వేసుకున్నాను. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకుని దీన్ని బాగా కలిపేసుకోండి ఇలాగా. ఒకసారి తాలింపు బాగా అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి పెద్ద ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకుని దాంట్లో మీరు వండుకున్న రైస్ మొత్తం వేసేసుకుని చేత్తో ఇలాగ మొత్తం చిదిపేసుకోండి. ఉండలు ఉండకూడదు. సో ఇలాగ మొత్తంగా చిదిపేసుకుని మీరు చేసుకున్న చింతపండు పేస్ట్ దీంట్లో వేసేసుకోండి. ఇది అంతా బాగా కలిపేసుకోండి. దీన్ని చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుందండి. గరిటతో కలిపితే మధ్య మధ్యలో ఉండలు కలవదు. సో అందుకని మ్యాక్సిమం మీరు చేయితో కలపటానికే ట్రై చేయండి. ఇలా పూర్తిగా కలిసే వరకు ఇలాగ చేత్తోనే కలుపుకోండి. ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత మొత్తం పూర్తిగా ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదా వేరుశనగ గుళ్ళు, పప్పుల తాలింపు, అది కూడా దీంట్లో వేసేసుకోండి. ఇది కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. మొత్తం అంతా ఈక్వల్గా కలిసేటట్టు. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను వీడియో మొదట్లో, పులిహార కలరు చింతపండుతో కనెక్ట్ అయి ఉంటుందండి. చింతపండు కలర్ని బట్టే పులిహార కలర్ మారుతుంది. తప్పకుండా ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా పులిహార ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్స్ కమెంట్లో ఇవ్వండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.